హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రము కలుగును గాక. చేరువచ్చిన ప్రియులందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో వందనాలు తెలియజేస్తున్నాను. దైవ గ్రంథం బైబిల్ నుండి సామెతల గ్రంథం 5వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుతున్నాను. నా కుమారుడా, నా జ్ఞానోపదేశము ఆలకింపుము, వివేకము కలిగిన నా బోధకు చెవియొగ్గుము. అప్పుడు నువ్వు బుద్ధి కలిగి నడుచుకొందువు, తెలుగుని బట్టి నీ పెదవులు మాట్లాడు. ప్రియులారా, దేవుని వాక్యములో ప్రభువారు పలుకుతున్న మాట, ప్రభువారు చెప్పే ప్రతి మాట జ్ఞానోపదేశమే. ఈనాడు మానవ లోకములో దైవజ్ఞానము లేదు. దైవజ్ఞానము కావాలి, దైవజ్ఞానోపదేశము కావాలి అనుకున్నవారు ఖచ్చితముగా దేవుని యొద్దకు రావాలి. పిల్లారా, దేవుడే మానవుడిగా యేసుక్రీస్తును పేరున ఈ లోకములోకి వచ్చారు. బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నాయని కొలస్సీ 2:3 చదువుతున్నాం. కాబట్టి ఆయనే, ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారే జ్ఞానమై ఉన్నారు. జ్ఞానమై ఉన్న క్రీస్తు మానవునికి జ్ఞానోపదేశము చేస్తారు. ఎవరు ఆ క్రీస్తు యొక్క జ్ఞానోపదేశాన్ని ఆలకిస్తున్నారో, వివేకము కలిగిన ఆయన బోధకు చెవియొగ్గుతున్నారో వారు మేలు పొందుతారు. ఎలాంటి మేలు అంటే వారు బుద్ధి కలిగి నడుచుకుంటారు. అంతేకాదు, వారు తెలివిని బట్టి మాట్లాడతారు. కాబట్టి నువ్వు బుద్ధి కలిగి నడుచుకోవాలి. బుద్ధిమంతుడిగా, బుద్ధిహీనుడిగా కాకుండా బుద్ధిమంతుడిగా నడుచుకోవాలంటే జ్ఞానమైన క్రీస్తు యొద్దకు రావాలి. అలాగే పెదవులతో దేవుని గూర్చి లేక మానవ జీవితాన్ని గూర్చి మాట్లాడాలి అంటే ప్రభువారి దగ్గరికి రావాలి. అందుకే ఆ ప్రభువారు అంటున్నాడు, నా కుమారుడా, జ్ఞానోపదేశము ఆలకింపుము, వివేకము కలిగిన నా బోధకు చెవియొగ్గుము అంటున్నాడు. ఈ మాటలు వింటున్న ప్రజలారా, మనమందరము ఆ దేవుని నిర్మాణమే. అందుకే ఆయన నా కుమారుడా, నా కుమారులారా, నా కుమార్తెలారా అని పిలుస్తున్నాడు. ఎవరు ఆ ప్రభువు మాటకు చెవియొగ్గుతారో, ఎవరు ఆ ప్రభువు మాటకు ఆలకిస్తారో వారు బుద్ధిమంతులు అవుతారు. వారు పెదవులు తెలివి కలిగి మాట్లాడతాయి. దేవుడి మాటలు దీవించుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు అయిన నమ్మకమైన దేవ, ప్రజలతో మీరు మాట్లాడి వారి హృదయాల్లో జ్ఞానమైన క్రీస్తు ద్వారా వారు బుద్ధిమంతులు కాగలరని, తెలివిగలవారు కావగలరని, తెలివిగల మాటలు పలకగలరని ఎరుగుటకు సహాయించండి. వినిన వారందరినీ ఆస్వాదించండి. యేసు దివ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజులాడండి. అందరికీ వందనాలు. హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి. అగ్నివారా గండ్లారా మీరు కర్తను స్తుతించుడి. హృదయ